మంచిని పట్టుకోవడమే. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మే నెల 29వ తారీఖు 2025 సంవత్సరం గురువారం. ఉదయం 10:30-11 గంటలకి మహమ్మదాలీపురం స్కూల్ వెనకాల ఈరోజు నాకు దేవుడు నా ద్వారా మీకు తెలియచేసే వాగ్దానం ఏంటంటే హోషయ్య 14వ అధ్యాయం 7వ వచనం. అందులో ఏమని ఉందంటే, ధాన్యము వలె నీవు తిరిగి మొలుతుంది, ద్రాక్షవల్లి వలె నీవు, ద్రాక్ష చెట్టు వలె నీవు ప్రకాశించేదవు. కాబట్టి నువ్వు దేవునితో ఉంటే తప్పకుండా ఇవన్నీ నీకు వర్తిస్తుంది. ఈరోజు పోరంకి సెంటర్లో ఉన్న డాక్టర్ గుడికందుల కీర్తన్ గారి బర్త్డే. పొద్దున్న ఫోన్ ద్వారా ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేశాను. నేను ఎప్పుడు 24 గంటలు ప్రార్థనలో కొనసాగాలని నా కోసం ఈ వీడియో చూస్తున్న మీరందరూ ప్రార్థన చేయండి. మళ్ళీ చెప్తున్నా, వించిపేట మహమ్మదాలీపురం స్కూల్ అంటే దాన్ని కప్పల బడి అని కూడా అంటారు. నేను చిన్నప్పటి నుండి ఆ స్కూల్ చూస్తున్నాను. ఇది పరిస్థితి. పోతే నైజాం గేట్ సెంటర్లో రాజు గారు అని సైకిల్ షాప్ చాలా సంవత్సరాలు ఆయన మెయింటైన్ చేశాడు. ఏ కారణాల వల్ల ఆయన ఇప్పుడు సైకిల్ షాప్ నిర్వహించట్లా. మీ ఇంటి పేరు ఏంటి రాజు గారు? సారే రాజు గారు. ఆయనకి ఉదయం చెప్పాను, నువ్వు మంచివాడివే, చాలా సంవత్సరాలు ఎక్కడ చూసినా నన్ను గౌరవ సూచకంగా పెద్దోడని నమస్కారం పెడతాను. సెక్యూరిటీ గార్డ్ లాంటి జాబ్ ఏదైనా చేయండి, ఏదైతే మనకి కష్టపడితే తప్పు లేదు, రిక్షా తొక్కినా తప్పు లేదు. రిక్షా తొక్కమని రాజుగారికి నేను అనట్లా, కష్టే ఫలే. ఆయనకి ఒక 2,000 జేబులో వేసుకున్న ఖర్చుకి ఇంట్లో ఒక 4-5 వేలో లేకపోతే 10,000 ఇవ్వటానికి వీలుంటుంది. పొద్దున్నే ఆ మంచి వ్యక్తి రాజుగారికి ఆ విధంగా చెప్పాను. ఇప్పుడు నేను ఫోన్ చేయడానికి పంజాబ్ సెంటర్కి వెళుతున్నాను. ఎప్పుడు నేను ప్రార్థనలో ఉండాలని ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ దయచేసి నా కోసం ప్రార్థన చేయండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి, ఆ కుర్చీ తెచ్చుకొని. పని మీద వెళ్తున్నావా? టీ తాగేవా? తాగుతావా? ఓకే. దేవుడు నేను దీవించునుగాక.